వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1లో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్తో మీ ముందుకు రాబోతున్నాం. మనందరికీ ఎంతో పవిత్రమైన గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా కొన్ని సిలువ పాటలతో పునరుద్ధాన పాటలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ ఎపిసోడ్లో మొదటిగా మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ అరుణ్ ఫ్రమ్ వైజాగ్. చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే నా పాపం కడిగే దేవుడు నీవే నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే నా పాపం కడిగే దేవుడు నీవే నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే యేసు నీకేమి ఇవ్వగలను నా యేసు నీకేమి ఇవ్వగలను చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే పరిశుద్ధుడా పావనుడా ఏ పాపము లేనివాడా పరిశుద్ధుడా పావనుడా ఏ పాపము లేనివాడా నా హృదయం నీకే ఇచ్చెదనయ్యా నీ కోసమే నేను బ్రతికెదనయ్యా నా హృదయం నీకే ఇచ్చెదనయ్యా నీ కోసమే నేను బ్రతికెదనయ్యా యేసు నీకేమి ఇవ్వగలను నా యేసు నీకేమి ఇవ్వగలను చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే నా పాపం కడిగే దేవుడు నీవే నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే నా పాపం కడిగే దేవుడు నీవే నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే యేసు నీకేమి ఇవ్వగలను నా యేసు నీకేమి ఇవ్వగలను చిందేను నీ రక్తమే కరిగేను నీ జీవితమే
అద్భుతమైన పాట పాడారు అరుణ్. ఆశీర్వాదలో గారు తన స్పందన. అరుణ్ బాగా పాడు. తరరార తారార తానానా తరరారా తరార తానానా తనానా. నా పాపం కడిగే దేవుడు నీవే, నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే. నా పాపం కడిగే దేవుడు నీవే, నా కన్నీరు తుడిచే తండ్రివి నీవే. బాగా పాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు అదేదో ఇందాక వంచారు గ్లాస్ వచ్చినట్టు ఏంటంటే ఊరికే తెలుసుకున్నాను, నాతో పాటు ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. యాక్చువల్గా అది పర్కిషన్స్లోకి వస్తాయి సాంగ్స్లోకి. ఏంటంటే అది సౌండ్ ఏంటి ఒకసారి ఓకే దాన్ని ఏమంటారండి? ఓషన్ పైప్. ఓకే, సో సాంగ్కి మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత ఇంపార్టెంట్, సాంగ్కి పర్కిషన్స్ కూడా కొన్ని అందాన్ని ఇస్తుంటాయి. సో అటు ఇటు ఆ ప్యానింగ్లో అనమాట. సో అందుకని అలా వాడుతుంటారు. జస్ట్ ఆడియన్స్ కూడా తెలుసుకుంటారని ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 సెకండ్ రౌండ్లో మన ముందుకు వస్తున్నది బ్రదర్ డేవిడ్ జోయల్ ఫ్రమ్ విజయవాడ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని
ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది ఈ పాటను గురించి ఆశీర్వాద్ లుక్కర్ ఏమంటారో తెలుసుకుందాం. సాంగ్ అంతా బాగా వచ్చింది, బాగా పాడారు. శ్రీలేఖ గారు సేమ్ ఆశీర్వాద్ గారు చెప్పింది నేను చెప్తున్నాను. సో నాకు ఆ సోలో వైలన్ చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకంటే రియల్ సోలో వైలన్ లాగే ప్లే చేశారు. మీ పేరు చిన్ని గారు చాలా బాగా ప్లే చేశారు. భలే అనిపించింది. అసలు ఒరిజినల్ వైలన్ ఉందా అని ఎత్తుకుంటున్నాను ఎక్కడైనా. సో అంత బాగా ప్లే చేశారు. థ్యాంక్ యూ. మనందరికీ ఎంతో పవిత్రమైన గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భంగా కొన్ని సిలువ పాటలతో పునరుద్ధాన పాటలతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ నైసిల్ కేకే ఫ్రమ్ కొవ్వూరు. లోకానా మహోదయం శోకానా శుభోదయం మరణానా జీవోదయం పరమాత్మా ప్రబోదయం లోకానా మహోదయం శోకానా శుభోదయం మరణానా జీవోదయం పరమాత్మా ప్రబోదయం లోకానా మహోదయం సంఖ్యలా తెగిపోయింది శ్రమల కన్నీరు ఆగిపోయింది సిలువ సంఖ్యలా తెగిపోయింది శ్రమల కన్నీరు ఆగిపోయింది రాతి సమాధి పగిలిపోయింది రాతి సమాధి పగిలిపోయింది నీతి సూర్యుని ప్రసవించింది లోకానా మహోదయం శోకానా శుభోదయం మరణానా జీవోదయం పరమాత్మా ప్రబోదయం లోకానా మహోదయం శోకానా శుభోదయం మరణానా జీవోదయం
మొదటిగా ఆశీర్వాద్ గారు తన స్పందన మనకు తెలియపరుస్తారు. నైస్లీ చాలా బాగా పాడారు. సాంగ్ రిజరక్షన్ మీద ఉంది, పునరుద్ధానం మీద. సో మంచి పాట. అండ్ డైనమిక్స్ చాలా బాగున్నాయి. హై వెళ్ళినప్పుడు వాయిస్ కంట్రోల్, ఆ మైక్ టెక్నిక్ కూడా, అంటే ఎక్కడ కూడా ఓవర్లోడ్ అవ్వకుండా, డిస్టార్ట్ అవ్వకుండా వాయిస్ చాలా చక్కగా. అంటే మీరు ప్రొఫెషనల్ సింగర్ అంటుంది, బట్ ఈవెన్ దెన్ చాలా మట్టుకు అందరు మైక్ దగ్గర పెట్టుకునే పాడుతూ ఉంటారు. బట్ మైక్ కంట్రోల్ కానీ వాయిస్, సాంగ్ కూడా రేంజ్ ఎక్కువ ఉన్నట్టుంది కదా, పాట చాలా ఎక్కువ రేంజ్. ఎవరు పాడారండి ఒరిజినల్గా ఈ సాంగ్? బాలు గారు పాడారు. ఓకే, బట్ మీరు చాలా బాగా పాడారు సాంగ్. ఆల్ ది బెస్ట్. ఈ పాట గురించి శ్రీలేఖ గారు ఏమంటారో మనం తెలుసుకుందాం. ఒక మంచి సాంగ్తో వచ్చారు, మంచి ఎమోషనల్ సాంగ్ ఇది, బాలు గారు పాడిన పాట కదా. యాజ్ యూజువల్గా చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 ఈ ఎపిసోడ్లో మన ముందుకు రాబోతున్నారు బ్రదర్ సునీల్ ఫ్రమ్ కాకినాడ. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, లోకాధికారుల తీర్పుకు తల వంచి, లోకాధికారుల తీర్పుకు తల వంచి, దొంగల నడుమ మరణించినావా, నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ.
పాడారు, ఏమంటారు విందాం. అండి మంచి ఫీల్ గుడ్ సాంగ్, అంతే ఫీల్తో పాడారు మీరు. నిజంగా థరోలీ ఎంజాయ్డ్ సాంగ్. నిజంగా ఇంత సిలువపై ఇంత శ్రమించారా ప్రభు అని, అంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, బ్యూటిఫుల్ సింగింగ్. ఆ గమకాలు కూడా అంతే చక్కగా పాడారు. అంటే యూఆర్ ఆల్రెడీ సో ఎక్స్పీరియన్స్డ్ సింగర్, అది కనిపిస్తుంది అందులో ప్రజెంటేషన్లో. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆశీర్వాదం. సునీల్, ఈ సాంగ్ వింటే నాకు ఏ రీతి నీ రుణం అని, అది 3/4లో ఉంటుంది, ఇది 4/4లో ఉన్నట్టు అనిపించింది. అది నా ఫేవరెట్ సాంగ్. నేను ఎక్కడికి వెళ్ళినా మోస్ట్లీ అదే పాట పాడుతాను, అదే కంఠస్థంగా నాకు వచ్చు అనమాట. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా, ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసువా. నువ్వు పాడిన పాలు ఒకసారి పాడు. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, నెక్స్ట్ లైన్. పాపిని నా కొరకు నీకు ఇది 4/4లో ఉంది. సిలువ శ్రమ నాది పాపాల సంద్రమందు పయనించు వేళలో. సో ఈ రాగం అంటే చాలా ఇష్టం, అందుగురించే సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి చెప్పాను. చాలా ఎక్స్ట్రాడినరీగా పాడారు. కమాజ్ అంటారు రాగం, మనకి ఇక్కడ కాంబోజీ రాగం అంటారు. సరిగమ పదని సానిదప, 2 నీళ్ళు వస్తాయి. కమాజ్కి అయితే సగమ పదని సానిదప మగరి సా అట్లా. సో చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వాయిస్ ఆఫ్ రిజాయిస్ సీజన్ 1 తదుపరి మన ముందుకు రాబోతున్నాడు బ్రదర్ సురేష్ ఫ్రమ్ మచిలీపట్నం. అయినను
రక్షణనిచ్చావు సిలువలో సహితం క్షమించినావు పాపికి పవిత్ర రక్షణనిచ్చావు సిలువలో సహితం క్షమించినావు విలువైన రక్తమెంతో చిందించినావు విలువైన రక్తమెంతో చిందించినావు శాశ్వత జీవం మాకిచ్చినావు శాశ్వత జీవం మాకిచ్చినావు ప్రియుని కంటేనో ఇలలో ప్రేయసి అయినను ప్రియుని కంటేనో ఇలలో ప్రేయసి అయినను ఊహించలేని ప్రేమ చూపించలేని ప్రేమ ఊహించలేని ప్రేమ చూపించలేని ప్రేమ నీ ప్రేమ ఎంతో విలువైనది నీ ప్రేమ ఎంతో లోతైనది నీ ప్రేమ ఎంతో విలువైనది నీ ప్రేమ ఎంతో లోతైనది ఊహించలేని ప్రేమ, ఆ ప్రేమ ఊహకు అందని ప్రేమ, అంత గొప్ప ప్రేమను నీ స్వరంలో వినడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాటకు తన స్పందన తెలియపరిచారు ఆశీర్వాదాలు. సురేష్ గారు చాలా మంచి సాంగ్, చాలా మెలోడీస్గా ఉంది. మీరు చాలా బాగా పాడారు. మీ సెలెక్షన్ ఆఫ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ముందు రౌండ్ కాదు, ఈ రౌండ్లో కూడా చాలా మంచి సాంగ్స్ సెలెక్ట్ చేశారు. మంచి టేస్ట్ ఉంది మ్యూజిక్. మీరు ఏమైనా ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారా మ్యూజిక్? ఓకే, నేర్చుకున్నారా సంగీతం? బట్ అయినా చాలా బాగా పాడారు. చాలా మెలోడీస్ ఉంది వాయిస్. సగమ పని సని పమగ. మంచి రాగం ఇది. అండ్ చాలా బాగా పాడారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ గారు. సురేష్ గారు యాజ్ యూజువల్ రాకింగ్ అంటే రాకింగ్. చాలా మంచి సెలెక్షన్ సాంగ్. ఈ సాంగ్ స్పర్జన్ గారే రాసి కంపోజ్ చేశారు. చాలా మంచి మంచి పాటలు చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ ఇది. ఆ లైన్ అయితే చాలా బాగుంది. నా కోసం ఇంకొకసారి ఆ లైన్. ప్రియుని కంటేను ఇలలో. గమకం చాలా అవలేలుగా పాడారు. చాలా బాగుంది. ఇది మళ్ళీ ఒక చిన్న వెస్టర్న్ అండ్ క్లాసిక్ మిక్స్, చిన్న ఫ్యూజన్ టైప్ సాంగ్ కూడా, మధ్యలో సితారాది కూడా. సుమారుగా ఒక 22 సంవత్సరాల క్రితం పాట మేడం. స్పర్జన్ అన్న బీటెక్ చేస్తా ఉన్నాడు, ఆ టైంలో రాసిన పాట. గ్రేట్. అంటే నిజంగా ఉండాలండి, ఆ ఫ్యాషన్ కనపడుతుంది, ఆ పాటలో కనపడుతుంది. ఏదో ఊరికే రాసేయడం చేసేయడం కాదు. చాలా మంచి పాట, చాలా మంచి పాట. థ్యాంక్స్ ఫర్ సింగింగ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం.